హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సురేష్ కోన. ఈరోజు మన కోనవారి ముచ్చట్లో మనం ముచ్చట ఈ మధ్య రిలీజ్ అయ్యి ఎంతో సెన్సేషనల్ హిట్ అయిన హనుమాన్ అనే సినిమాని మనందరం చూసే ఉంటాం. అయితే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరి మధ్యలో మెదిలే కృషినే అసలు హనుమంతుల వారు రాముల వారికి ఏమని మాట ఇచ్చారు? అసలు రుద్రమణి అనేది ఉందా? వీటన్నిటి గురించి మీలాగే నేను కూడా ఎంతో ఆతృతగా కొంత రీసెర్చ్ చేసి వీటికి సమాధానాలు తెలుసుకోవడం జరిగింది. మీకు కూడా వీటి గురించి తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. ఇంకా ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ మీ విలువైన ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో పెడతారని నా మనవి. ప్రశాంత్ వర్మ గారు తన సినిమాలో ఏ విధంగా చూపిస్తారో తెలియదు కానీ మన ఇతిహాసాలకు మాత్రం వీటి గురించి ఈ విధంగా చెబుతున్నాయి. మన రాముల వారు రావణుని సంహరించిన తర్వాత తను అయోధ్య నగరాన్ని ఎంతో చక్కగా పాలించారు. ఇలా పాలిస్తున్న కొంత సమయానికి ఆయన తన తనువు చాలించే సమయం ఆశయమైంది. రాముల వారు తన తనువు చాలించడానికి సరయు అనే నదికి బయలుదేరుతూ మన హనుమంతుల వారితో ఈ విధంగా అన్నారు. అయ్యా హనుమ, నేను నా తనువు చాలించే సమయం ఆశయమైంది. నేను సరయు నదికి బయలుదేరుతున్నాను అని హనుమంతుల వారితో రాముల వారు అనగానే హనుమంతుల వారు శ్రీరామునితో, అయ్యా రామ, మీరు లేకుండా నేను ఎలా ఉండును? నా ఈ చిరంజీవిత్వాన్ని ఏ విధంగా వినియోగించుకోను అని రాముల వారిని హనుమంతుల వారు అడిగారు. అప్పుడు రాముల వారు హనుమంతునితో, నువ్వు నా ప్రజలకి అండగా ఉండని చెప్పారు. అప్పుడు మన హనుమంతుల వారు రాముల వారితో, అయ్యా రామ, ఎక్కడైతే నీ నామము ఎంతో భక్తి శ్రద్ధలతో తన్మయతంతో ప్రార్థిస్తారో అక్కడ నేనుంటాను అని చెప్పి రాముల వారికి మన హనుమంతుల వారు మాట ఇచ్చారు. మనం ఈ మాటకు నిదర్శనమే ఈ మధ్య మన నెట్లో కొన్ని వీడియోలు చూస్తూనే ఉన్నాం. ఎక్కడైతే భక్తి శ్రద్ధలతో తన్మయత్వంతో రాముని యొక్క నామం స్మరించిన లేక రామాయణం పఠించిన అక్కడ మన వానర రూపంలో కోతులు అక్కడ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. నేను ఈ మాటకి నిదర్శనమే ఈ విధంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఇంకా రుద్రమణి అనేది నిజంగా ఉందంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే మన వాల్మీకి రామాయణంలో ఉత్తరాఖండలో దీని గురించి వివరంగా చెప్పారు. ఏంటంటే మన హనుమంతుల వారు ఆ సూర్యుడిని పట్టుకోవడానికి వెళ్తూ ఉంటే అప్పుడు మన ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుల వారి ఎడమ చెంప మీద బలంగా కుట్టారు. అప్పుడు ఆ దెబ్బకి మన హనుమంతుల వారు కిందనున్న ఒక పర్వతం మీద పడిపోయారు. అయితే హనుమంతుల వారి నుంచి ఎటువంటి రక్తపు బొట్టు కూడా బయటికి రాలేదు, ఎటువంటి మణి కూడా ఆవిర్భవించలేదు. సో ఈ రుద్రమణి అనేది మన ప్రశాంత్ వర్మ వారి గారి ఒక అద్భుతమైన సృష్టి అనే చెప్పాలి. ఇదండి ఈరోజు మన వీడియో. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దిస్ ఇస్ సురేష్ కోన, కోనవారి ముచ్చట్లు. జై హింద్.